తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ దివీస్ రగడం మొదలైంది. కొండంగి మండలం పంపాదిపేటలో దివీస్ నిర్మాణ పనులు భారీ ఎత్తున అత్యాధునిక యంత్రాలతో సంస్థ చేపట్టింది. వాటిని అడ్డుకునేందుకు రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్రామంలో కనపడిన వారిని కరెంటు గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్తుండగా బలవంతంగా మహిళలు ఎదురు తిరగడంతో తల్లిని వదిలిపెట్టమంటూ 16 ఏళ్ల బాలిక అడ్డుపడగా ఆమె సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రశ్నించిన మీడియాపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కెమెరాలు జర్నలిస్టుల ఐడి కార్డులను చేశారు. పోలీసుల చర్యతో పంపాదిపేట గ్రామస్తులు వెంబెలెత్తిపోతున్నారు. గ్రామాలకు చొరపడి కనపడిన వారిని కనబడినట్లే అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎకరం 2 ఎకరాలు రైతులండి. ఈ రోజు మేము ఎవరు కూడా భూములు అమ్మలేదండి. భూములు అమ్మలేదు. అమ్మకంటే దౌర్జన్యం భూసేకరణ చెంచుతాం చేస్తారండి. మేము రైతు మేము భూములు అమ్మలేదు. అమ్మకంటే దౌర్జన్యంగా ఏసీపీలని కప్పర్ మిషన్లు ఇవన్నీ తీసుకుంటండి. ఈ రోజు అక్కడ అడివంతా సొరుగు తోటలు, చీడిమావుల తోటలు, సఫర్ తోటలు ఇవన్నీ ఉన్నాయండి సార్. అవన్నీ కూడా శుభ్రంగా దగ్గరుండి ఎస్పీ గారు, డిఎస్పీలు వీళ్ళంతా కూడా దగ్గరుండి చేయండి సార్.